కోవిడ్ ముందుకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ డబుల్ అయ్యారండి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఒకప్పుడు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే సురక్షితమైన పథకాల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ కోవిడ్ తర్వాత నుంచి గత 5 సంవత్సరాలుగా ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి డబ్బులు తీసి మ్యూచువల్ ఫండ్స్ వైపు చాలా డబ్బులు మళ్లిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అన్‌ప్రెసిడెంటెడ్‌గా లాస్ట్ 5 ఇయర్స్లో మనకు చాలా అధికంగా రిటర్న్స్ ఈక్విటీ మార్కెట్స్లో వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా అధికంగా రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. సో అందుకని మనం పెట్టుబడి మొత్తం మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టాలనా, ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టాలనా, ఇంకా వేరే పెట్టుబడి మార్గాలు ఏమీ లేవా అంటే అలా ఏమీ లేదండి. ఎప్పుడైతే మనకు కనీసం 5 నుంచి 7 సంవత్సరాలు లేదంటే ముఖ్యంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు డబ్బు అవసరం లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది కూడా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రాపర్గా డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో రిస్క్ రీజనబుల్గా ఉండేటట్టు, మంచిగా రిటర్న్స్ వచ్చేటట్టు ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకొని మనం పెట్టుబడి చేసుకోవాలి. ఇన్వెస్టర్స్కి అది సాధ్యం కాకపోతే ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్ ఉంటేనే, కనీసం 7 నుంచి 10 సంవత్సరాల సమయం ఉంటేనే ఈక్విటీ వైపు రావాలండి. డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా మంచిది. అండ్ షార్ట్ టర్మ్లో 2-3 సంవత్సరాల్లో డబ్బులు కావాలి అని అంటే సురక్షితమైన పథకాల్లోనే పెట్టుబడి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు. నెల ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో అలాంటి వాళ్ళు రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. లేదంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కనీసం 5 నుంచి 7 సంవత్సరాల సమయం ఉంటేనే ఈక్విటీ వైపు రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ ఈక్విటీ వైపు వస్తున్నారో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నెమ్మదిగా మొదలు పెట్టుకోవాలండి. సో అలాంటి వాళ్ళు రిస్క్ ఎక్కువగా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో, అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అలాంటి ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్లు పతనమైనప్పుడు వాళ్ళకు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మనం అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇనీషియల్ పీరియడ్స్లో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుగురించే మెల్లిమెల్లిగా మనం మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్, అసెట్ అలికేటర్ ఫండ్స్, డైనమిక్ అసెట్ అలికేషన్ ఫండ్స్, అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. సో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో కొద్దిగా అట్లీస్ట్ 1-2 సంవత్సరాలు ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత ఈక్విటీ మార్కెట్స్ పైన ఒక సరి అయిన అవగాహన వచ్చిన తర్వాత మెల్లిగా రిస్క్ పెంచుకుంటూ ప్రాపర్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ వైపు వాళ్ళు వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇనీషియల్ పీరియడ్స్లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా నామినల్ రిస్క్ తీసుకొని ఇంతకుముందు చెప్పిన ఫండ్స్ అలాంటి వాటిలో పెట్టుబడి మొదలు పెట్టుకుంటే చాలా మంచిది.